ప్రేమ స్వరూపులారా, ప్రేమస్వరూపిಗಳೇ, ఈనాటి రామచరిత్ర ఏనాటి యొక్క రామచరిత్ర కాదు. ಈ ರಾಮಚರಿತ್ರೆ ಎಂದೋ ನಡೆದ ರಾಮಚರಿತ್ರೆ ಅಲ್ಲ. అప్పటికప్పటికి లభించేటువంటి యొక్క నూతన చరిత్రనే. ಅದು ಎಂದಿಗೂ ಲಭಿಸುವಂತಹ ನೂತನ ಚರಿತ್ರೆಯೇ. ఇది నిరంతరము కళ్యాణకరమైనటువంటి చరిత్రనే. ಇದು ನಿರಂತರವೂ ಕಲ್ಯಾಣಕರವಾದ ಚರಿತ್ರೆ. కనుక ఇట్టి కళ్యాణకరమైనటువంటి చరిత్రను మనసునందు స్మరించుకుంటూ ఎవ్వరికి ఒకరికొకరి భేదము లేకుండా, ద్వేషము లేకుండా అన్యోన్యంగా జీవించడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను. ಇಂತಹ ಕಲ್ಯಾಣಕರವಾದ ಚರಿತ್ರೆಯನ್ನು ಸ್ಮರಿಸಿಕೊಂಡು ಒಬ್ಬರಿಗೊಬ್ಬರು ಭೇದವಿಲ್ಲದೆ, ದ್ವೇಷವಿಲ್ಲದೆ ಅನ್ಯೋನ್ಯವಾಗಿ ಜೀವಿಸಬೇಕೆಂದು ನಾನು ಆಶಯಿಸುತ್ತೇನೆ. కనుక నేను నిరంతరము రామచింతన చేస్తుంటే సర్వులకు తగినటువంటి ఒక ఆనందం లభిస్తుంది. ನಿರಂತರವೂ ರಾಮಚಿಂತನೆ ಮಾಡುತ್ತಿದ್ದರೆ ಸರ್ವರಿಗೂ ಆನಂದ ಲಭಿಸುತ್ತದೆ. ఈ విధమైనటువంటి చరిత్రలు నిరంతరం కూడా మనము మనసునందు ఉంచుకోవాలి. ಇಂತಹ ಚರಿತ್ರೆಗಳನ್ನು ನಾವು ಮನಸ್ಸಿನಲ್ಲಿ ನಿರಂತರವಾಗಿ ಸ್ಮರಿಸಿಕೊಳ್ಳಬೇಕು.